జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం పార్టీల ప్రచారం జోరుగా సాగుతున్నది. అందున బీజేపీ ప్రచారం మాత్రం మామూలుగా లేదు. దూకుడు వెంచి దూసుకొని పోతున్నది. సరే, ఎన్నికల ముచ్చట జరిచే పక్కకు పెడితే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మన మైక్ టీవీ ముచ్చట్లకు రాక చాలా రోజులు అవుతున్నారు. అక్కడ సార్ ఏదో మాట్లాడుతున్నాడు. ఇందాం పాన్రో పారి. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. అవు సారు, చాలా రోజులు అవుతున్నది కాంట్రాక్టర్లు ధర్నాలు చేసి. ఈ పర్సెంటేజ్ల పరిపాలన గలీజ్గా ఉన్నదని లొల్లి పెట్టి చాలా దినాలు అవుతున్నది. కానీ మీరే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అవును సారు, పర్సెంటేజ్లు తీసుకునే పరిపాలన నడుస్తున్నదని అంటున్నారు, ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. మరి చర్యలు తీసుకోకుండా ఆపుతున్నది ఎవరు సారు? మీ సెంటర్ సర్కార్ను. ఉత్తగా ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటా వాటి ఆధారంగా అవినీతి జరిగిందని, కమిషన్లు నడుస్తున్నాయని సిబిఐ ఎంక్వైరీ, ఈడి దాడిలో చేయాలిగా సారు. ఉత్తగా ఆధారాలు ఉన్నాయని మీడియా ముంగట్టుకొచ్చి చెప్పుడు ఎందుకు సారు? దొరకబట్టి ఒక్కొక్కల భరతం పడితే అన్ని చక్కగా అవుతాయి కదా సారు. మరి అది ఎందుకు చేస్తలేరు సారు? అంటే రేవంత్ రెడ్డితోని లోపటే ఏమన్నా దోస్తాన్ని నడుస్తున్నదా? నడవకుంటే చర్యలు తీసుకోవచ్చు కదా సారు అని అడుగుతున్నారు బండి సంజయ్ సార్ మాటలు విన్న తెలంగాణ పబ్లిక్.